గెలిపిస్తావు అనుకుంటే ఇలా చేసావేంట్రా? మూడు బాగాలేదులేరా. నీ ప్రేమ ఎంతవరకు వచ్చింది? ఇంకా నీ వన్ సైడ్ లవ్ అనుకుంటా. నా ప్రేమ గురించి నీకెలా తెలుసు? నీ ప్రేమ ఏంటి? ప్రపంచంలో ఐన్స్టీన్ గురించి అందరికీ తెలుసు, కానీ ప్రేమలో పిహెచ్డి గురించి నాకు మాత్రమే తెలుసు. ఈ క్యాంపస్ లో 5,000 మంది లవర్స్. ఈ క్యాంపస్ లో 5,000 మంది లవర్సా? ఈ క్యాంపస్ లో కాకపోతే ఈ ఏరియాలో 5,000 మంది ప్రేమికుల గురించి నాకు తెలుసు. అందులో 1000 మంది వన్ సైడ్ లవర్స్. అబ్బాయిలు ప్రేమించినట్టు అమ్మాయిలకు తెలియదు, అమ్మాయిలు ప్రేమించినట్టు అబ్బాయిలకు తెలియదు. విరిసే విరిసే మొగలి రేకులు అవి ఎప్పటికీ విరుచుకోవు, వీళ్ళు ఎప్పుడు చెప్పుకోలేరు. ఇంకా పక్కా 2,000 మంది కమర్షియల్ లవర్స్ భయ. కమర్షియల్ అంటే అర్థం కాలేదు భయ. ఈ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, పైసా పేకో తమాషా దేకో భయ. ఈ బర్త్డే గిఫ్ట్లకి, ఈ పార్టీలకి ఈ బంగారం ఇచ్చి ఈ గిఫ్ట్ ఇచ్చి లవ్ చేసుకునేట్టు భయ ఈ రోజులాగా. చూడు భయ, ఇంకా 500 మంది సెక్సువల్ లవర్స్ భయ. తాళి కొట్టేది 500 మంది భయ. ఆఫ్టర్ మ్యారేజ్ లవర్స్ భయ. 500-600 మంది ఫ్రెండ్స్ లవర్స్. 500-600 మంది ఫ్రెండ్షిప్ లవర్స్ అంటారు భయ. ఫ్రెండ్షిప్ అంటే అసలే నమ్మద్దు భయ, లవర్స్ వాళ్ళే. ఫ్రెండ్షిప్ అన్నోళ్ళకి అసలు అద్దు పద్దే లేదు భయ. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు భయ. తడక దొరికితే చాలు భయ, చోటు దొరికితే చాలు భయ. దాన్ని ఎన్నుకునేది వాళ్ళే భయ. దసరా దీపావళి అన్ని పండుగలు చేసుకుంటారు భయ తడక చాటు. ఫ్రెండ్షిప్ అసలు నమ్మద్దు భయ, అస్సలు లవర్స్ వాళ్ళే భయ. ఇక మిగిలింది 500 మంది పెళ్లి చేసుకోవాలనుకున్నది, 100 మంది పెళ్లి వరకు వచ్చేది, 10 మంది పెద్దలు నొప్పించేది, ఒక్కల్లో 2. అందులో నీది ఏ టైప్ లవ్? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్? నీకే అర్థం కాకపోతే నాకేం అర్థమైంది. చుమ్మా వస్తా బేబే. ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? నేనా? అలాంటిదేమీ లేదు. కానీ చాలా రోజుల నుంచి నీ చుట్టూ ఒకడు తిరుగుతున్నాడు. నా చుట్టూనా? అవును, నువ్వంటే పడి చేస్తున్నాడు. ఊరుకోవే, టీజ్ చేయొద్దు. లేదు నిజం, అతను ఈ బస్లోనే ఉన్నాడు. బస్లోనా? చూపించరా? కనిపించట్లేదే. ఇప్పుడు వస్తాడు చూడు. స్టాప్! ఏంటి అలా అరిచావు? ఏంటి ఆ బ్రేక్ లేడు ఏంటి? అక్కడ చూడవే. అసలు ఎవడా నీకు ఉద్యోగం వచ్చింది? నీకు దెబ్బ తగిలిందని డ్రైవర్ని వెళ్ళి కొడుతున్నాడు. మాట్లాడక నువ్వు కూడా మాట్లాడకుండా రాదా నీకు? అతనేనే నిన్ను ఫాలో అవుతున్నది. ఏంట్రా ఎక్కువ ఒక్కటిచ్చానంటే కూడా చేయండి, నేను కొట్టగలను. చూసావా, అందరూ కామ్ గా ఉన్నారు, కానీ అతనికి మాత్రమే కోపం వచ్చింది. నేను చేస్తున్నా. ఆశ 200 అంటరా. ఫీచర్స్ భలే ఉన్నాయి. శరత్, నీతో కొంచెం మాట్లాడాలరా. నాతో రా. ఎక్కడికి రా? 5 minutes రా. దా. ఏమైందిరా? రింగ్ ఎక్కడరా? ఏ రింగ్ రా? ఇయర్ రింగ్ రా. అప్పుడే పడేసాగా. అబద్ధాలు చెప్పకరా. నువ్వు తీయడం వాచ్మెన్ చూశాడు. తాకట్టు పెట్టేశాను రా. మరి ఆ డబ్బులు ఏం చేసావురా? అది ఖర్చు పెట్టేశాను. ఛీ, ఆడోళ్ళు రింగ్ తాకట్టు పెట్టా నీకు మనసులో వచ్చిందిరా? చెప్పరా ఎక్కడ పెట్టావో చెప్పరా. అసలు వడ్డీ 15,000 అయింది. అసలు కడతావా వడ్డీ కడతావా? అడ్వాన్స్. ఏంట్రా అంత డల్గా ఉన్నావు? ఓ 15,000 కావాలి మా. 15,000? ఏంట్రా అంత అర్జెంటు? అవసరం మా. ఓ, నాకు కూడా చెప్పలేనంత అవసరమా? అది కాదు మావా, ఇస్తావా లేదా? 15,000 లేవు కానీ 1,000 రూపాయలు ఉన్నాయిరా. 1,000 రూపాయల? ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేకుండా అయిపోయింది మా. అయితే ఇచ్చి. హరిగాడు ఎట్టెలు ఉంటాడ్రా? ఏమోరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. 100 రూపీస్ ఎయిర్సెల్ ఈజీ రీఛార్జ్ చేయండి.
నంబర్ రాసుకోండి. చెప్పండి. 99 470 470 28 28 129. 129. వచ్చిందేమో చూసుకోండి. వచ్చింది. కాదులే. అవును నేనే. నువ్వా? ఒక నిమిషం. సరే. హలో, ఎవరండి మీరు? టేక్ కేర్ అని మెసేజ్ పెట్టారు. ఏం లేదు, బస్ ఎక్కుతూ స్లిప్ అయి పడిపోయావు కదా, అందుకని. పడతాను, లేస్తాను. జాగ్రత్తలు చెప్పడానికి మీరెవరు? అసలు నా నంబర్ మీకు ఎలా తెలుసు? రీఛార్జ్ షాప్లో ఇచ్చారు కదా. ఓ, ఆ క్యాండిడేట్ వా? ఇలా నంబర్ ఇచ్చిన వాళ్ళందరికీ మెసేజ్ పెడుతూ ఉంటావా? అందరికీ కాదు, నీకు మాత్రమే. నాకు మాత్రమే ఎందుకు? తెలీదు. నీ పేరన్నా తెలుసా? హరి. ఏం చేస్తుంటావు? ఇంజనీర్. మరెప్పుడు ఆ రీఛార్జ్ షాప్ దగ్గర పడేడుస్తుంటావు ఎందుకు? అది మా ఫ్రెండ్ షాప్. ఓహో. హలో. ఏం లేదు, జస్ట్ బండి స్లిప్ అయింది అంతే. పర్లేదమ్మా. స్లిప్ అయిందా? ఓకే ఓకే, టేక్ కేర్. బైక్ మీద వెళ్తుంటే ఫోన్ వచ్చిందిరా, లిఫ్ట్ చేశాను. ఆహా, ఆ ఫోన్లో స్వీట్ వాయిస్ వినబడింది. మాట్లాడుతూ వెళ్తుంటే చూసుకోకుండా గుద్దేశాను. నువ్వు అసలే బైక్ స్పీడ్గా నడుపుతూ ఉంటావు, చూసుకుని డ్రైవ్ చేయాలి కదరా. యాక్సిడెంట్ స్పీడ్ వల్ల కాదురా జరిగింది, ఆ ఫోన్లో